హాయ్, ఈరోజు రైస్తో సెర్లాక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కప్ రైస్ తీసుకుని వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ని స్ట్రెయిన్ చేసేసాక మళ్ళీ ఇంకొకసారి వాటర్ తీసుకుని మళ్ళీ బాగా శుభ్రంగా ఎక్కడ ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ని స్ట్రెయిన్ చేసి కడిగిన బియ్యాన్ని చక్కగా ఒక మంచి క్లాత్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. సన్ డ్రై అయినా పర్వాలేదు, లేదంటే మామూలుగా ఫ్యాన్ కింద అయినా పర్వాలేదు. చూడండి, రైస్ బాగా ఎండిపోయి పొడిగా అయింది కదా. ఈ రైస్ని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా వేయించాలి. ఒక 3 to 5 minutes వేయించిన తర్వాత మిక్సీలోకి తీసుకుని ఒక ½ టేబుల్ స్పూన్ వాము యాడ్ చేయాలి, ఎందుకంటే డైజెషన్ బాగుంటుంది. అండ్ ఆల్సో ఒక ½ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయాలి టేస్ట్ కోసము. తర్వాత ఇలా మిక్సీ కొట్టుకోవాలన్నమాట. ఇలా వచ్చిన ఈ పౌడర్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక ½ కప్ వరకు వాటర్ తీసుకోవాలి. తీసుకున్నాక ఒక 1.5 స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ పౌడర్ వేసి కుక్ చేసుకోవాలి. ఈ బియ్యం అనేది బాగా కుక్ అవ్వనివ్వాలి. అలా కుక్ అయితేనే బేబీస్కి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. బాగా కుక్ అయినాక ఇలా దగ్గర పడుతుంది అనమాట. ఇలా దగ్గర పడిన టైంలో గీ వేసి మనం తీసేయాలి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యినే వాడుతున్నాను. ఇంతేనండి ప్రిపరేషన్. ఎంత బయట కొన్నా మనం ఇంట్లో మన చేతులతో ప్రిపేర్ చేసుకుని చాలా హెల్దీగా, చాలా నీట్గా మనం మన పిల్లలకు పెట్టుకుంటే అదొక తృప్తి మనకి. అండ్ ఆల్సో అది చాలా హెల్దీ అనమాట. సో ఇలాంటి బేబీ ఫుడ్స్ కోసం కానీ, లేదంటే పేరెంటింగ్ టిప్స్ కోసం కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.